అందుకే నేను చెప్పేది విని సత్యతో మాట్లాడు. ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, సత్య నాకు పెళ్ళంట, మళ్ళీ ముడి పెడతారంట. టాన్ టాన్ టాయ్. ఏం జరుగుతుంది సిరి ఇక్కడ? కొంపదీసి చూసేశాడా? ఏం జరుగుతుందండి? మళ్ళీ నీకు నాకు పెళ్ళేంటి సిరి? ఓ అదా, ఇంకా చూసేశాడేమోనని భయపడ్డాను. ఎలాగో మన ఇద్దరికి ఎవరికి తెలియకుండా పెళ్ళైపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసేలా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా. ఇందులో తప్పేంటి? ఈ పెళ్లి జరిగితే జనాల దృష్టిలో నేనేమవుతానో తెలుసా? ఫూల్ అవుతాను. ఊరుకోండి, మిమ్మల్ని ఎందుకలా అంటారు? ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మళ్ళీ వాళ్ల చేత ఘనంగా పెళ్లి చేసుకుంటున్నాడు. వాడు మగాడ్రా బుజ్జి అంటారు. నీకు వేళకోళంగా ఉందా సిరి? లేక నేను మాట్లాడుతున్న మాటలు నీకు జోక్గా అనిపిస్తున్నాయా? అదేంటండి అంత సీరియస్ అవుతారు? ఈ పెళ్లి జరుగుతుందని నేను హ్యాపీగా ఉన్నాను. ఏ మీకు హ్యాపీగా లేదా? పెళ్ళి అయిపోయిందిగా, మళ్ళీ పెళ్ళి ఏంటని అడుగుతున్నాను. అయితే మీరు నన్ను కాదు అత్తయ్య గారిని అడగాలి. ఇది నిర్ణయించింది అత్తయ్య గారే కదా. అమ్మని అడగలేకే నిన్ను అడుగుతున్నాను. అమ్మ చెప్తే వినదు. నువ్వు వెళ్ళి చెప్పి ఈ పెళ్లిని ఆపు. నేనెందుకు ఆపాలండి? మీరే వెళ్ళి చెప్పి మీరే ఆపండి. అంటే ఈ పెళ్లి జరగడంలో నీ హస్తం కూడా ఉందన్నమాట. అన్నమాటో ఉన్నమాటో ఈ పెళ్లి జరిగితేనే కరెక్ట్ అండి. అవునులే, సమాజంలో నన్నేమంటే నీకెందుకు? అవునా? మరి అదే సమాజం నన్నంటుంటే మీరేం చేశారు? లేచొచ్చింది, ఉంచుకున్నది, పారిపోయి వచ్చింది అని అంటుంటే అప్పుడు మీరు ఈ సమాజం నోరు మూయించారా?